హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిడ్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. అంటే యూజర్ ఒక 3 నంబర్స్ ఎంటర్ చేస్తే ఆ 3 నంబర్స్‌లో ఏది లార్జెస్టో ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 10, 25, 15 అనే 3 నంబర్స్ ఎంటర్ చేసాడు యూజర్ అనుకుంటే, ఈ మూడిట్లో లార్జెస్ట్ ఏదో అది ప్రింట్ అవ్వాలి. ఈ మూడిట్లో 25 లార్జెస్ట్ కదా! సో, లార్జెస్ట్ ఈస్ 25 అని ప్రింట్ అవ్వాలి. మనం ఆ 3 నంబర్స్‌లో లార్జెస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం? ఈ ఎగ్జాంపుల్‌లో 10, 25, 15లో 25 లార్జెస్ట్ అని ఎలా చెప్పాం? 25ని 10తో కంపేర్ చేసాం, 15తో కంపేర్ చేసాం. 25 10 కంటే పెద్దది, అలాగే 15 కంటే పెద్దది. సో, 25 ఈస్ లార్జెస్ట్ అని చెప్తాం. సో, ఇదే లాజిక్ అప్లై చేసి మనం ప్రోగ్రామ్ రాయాలి. 3 నంబర్స్ num1, num2, num3 అని తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? num1 నంబర్ 1 ఈస్ గ్రేటర్ థాన్ నంబర్ 2 ఆ కండిషన్ ట్రూ అయిందో లేదో చూడాలి. అలాగే నంబర్ 1 ఈస్ గ్రేటర్ థాన్ నంబర్ 3 ఈ 2 కండిషన్స్ ట్రూ అయ్యాయో లేదో చూడాలి. యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ నంబరు మిగతా నంబర్స్ కంటే పెద్దదయింది అంటే ఫస్ట్ నంబర్ లార్జెస్ట్ అని. సో, అప్పుడు num1 ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈ 2 కండిషన్స్‌లో num1 గ్రేటర్ థాన్ num2 ఆర్ num1 గ్రేటర్ థాన్ num3 ఈ 2 కండిషన్స్‌లో ఏది ఫాల్స్ అయినా num1 లార్జెస్ట్ కాదు. మిగతా 2 నంబర్స్ కంటే కూడా num1 లార్జెస్ట్ అయితేనే కదా num1 పెద్దది అని ప్రింట్ చేస్తాం. సో, ఈ 2 కండిషన్స్‌లో ఏది రాంగ్ అయినా num1 లార్జెస్ట్ అని ప్రింట్ చేయలేం. అప్పుడేం చేయాలి? అప్పుడు ఇంకో కండిషన్ చూడాలి. ఇప్పుడు num2 తీసుకున్న సెకండ్ నంబరు num1 అండ్ num3 కంటే లార్జెస్టా కాదో చెక్ చేయాలి. సో, ఈ కండిషన్స్ రాస్తాం. num2 ఈస్ గ్రేటర్ థాన్ num1 అండ్ num2 ఈస్ గ్రేటర్ థాన్ num3 ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే కనుక అంటే num2 num1 కంటే num3 కంటే కూడా పెద్దదైతే కనుక అప్పుడు సెకండ్ నంబర్ ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. అంటే num2 ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయింది. అంటే సెకండ్ నంబరు తీసుకున్న ఫస్ట్ నంబర్ కంటే లేదా థర్డ్ నంబర్ కంటే ఏ ఒక్క నంబర్ కంటే కూడా పెద్దది కాదు అని తెలిస్తే అప్పుడది లార్జెస్ట్ నంబర్ అవ్వదు. సో, అప్పుడేం చేయాలి? num3 ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే num1 లార్జెస్ట్ కాదు, num2 కూడా లార్జెస్ట్ కాదు. సో, ఇంక మిగిలింది num3 కాబట్టి ఆ థర్డ్ నంబర్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఓకే. సో, ఇదే లాజిక్ అప్లై చేసి ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? 3 నంబర్స్‌లో ఏది లార్జెస్టో ఫైండ్ చేయాలి కాబట్టి యూజర్‌ని ఫస్ట్ 3 నంబర్స్‌ని ఎంటర్ చేయమని అడగాలి. సో, ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఎంటర్ 3 నంబర్స్ అని చెప్పి. అలాగే స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకంటే ఎంటర్ చేసిన 3 నంబర్స్‌ని రీడ్ చేసుకోవాలి గదా! రీడ్ చేసుకొని వేరియబుల్స్‌లో స్టోర్ చేయాలి కాబట్టి మనకు వేరియబుల్స్ కావాలి. 3 వేరియబుల్స్ కావాలి. 3 నంబర్స్ ఎంటర్ చేస్తాడు కాబట్టి యూజర్. సో, మనం ఫస్ట్ ఒక 3 వేరియబుల్స్ తీసుకోవాలి. మనం ఏ, బి, సి అని అనుకుందాం ఆ 3 వేరియబుల్స్‌ని. సో, ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ ఏ, బి, సి అని రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు 3 వేరియబుల్స్ తీసుకున్నాం గదా! నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ అండ్ స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. 3 నంబర్స్‌ని ఎంటర్ చేసి వాటిని రీడ్ చేసుకొని వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు 3 వేరియబుల్స్‌లో యూజర్ ఎంటర్ చేసిన నంబర్స్ స్టోర్ అవుతాయి. ఏలో ఫస్ట్ నంబర్, బిలో సెకండ్ నంబర్, సిలో థర్డ్ నంబర్ స్టోర్ అవుతాయి. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఏ నంబర్ గ్రేటరో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ నంబర్‌ని చెక్ చేస్తాం. ఫస్ట్ నంబర్ మిగతా 2 నంబర్స్ కంటే పెద్దదా కాదో చూస్తాం. ఫస్ట్ నంబర్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! సో, ఏ అనేది బి అండ్ సి రెండిట్లి కంటే పెద్దదైతే ఏ ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఏ ఎయిదర్ బి ఆర్ సి రెండిట్లో ఏ ఒక్కదానికంటే పెద్దది కాదో అని తెలిసినా ఏ ఈస్ లార్జెస్ట్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం రాయాలి? సెకండ్ నంబర్‌ని చెక్ చేయాలి. సెకండ్ నంబరు ఫస్ట్ అండ్ థర్డ్ నంబర్స్ కంటే పెద్దదా కాదో చూడాలి. ఒకవేళ ఆ 2 నంబర్స్ కంటే పెద్దదైతే అప్పుడు సెకండ్ నంబర్ ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఇది కూడా లార్జెస్ట్ కాదు అంటే ఇంక మిగిలింది సి. అంటే థర్డ్ నంబర్. ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ లార్జ్ కాదని తెలిసినప్పుడు ఇంక థర్డ్ నంబర్ లార్జెస్ట్ కాబట్టి సి ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఓకే. దీనికి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేయాలి. సో, ఫస్ట్ కండిషన్ ఏం రాస్తాం ఇఫ్‌లో ఏని చెక్ చేయాలి కదా ఫస్ట్.
సో, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే ఏ, బి అండ్ సి ఈ రెండిట్ల కంటే పెద్దదైతే అప్పుడేం చేయాలి? ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. సో, ప్రింట్ఎఫ్‌లో లార్జెస్ట్ నంబర్ ఈజ్ %d, ఏ అని రాస్తాం. ఒకవేళ ఏ పెద్దది కాదు అని తెలిసింది. అంటే ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఏ బి కంటే పెద్దది కాకపోయినా, సి కంటే పెద్దది కాకపోయినా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి? లాజికల్ ఎండ్. ఈ లాజికల్ ఎండ్ ట్రూని ఎప్పుడు ఇస్తుంది అంటే ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఇస్తుంది. ఏదో ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే ట్రూనివ్వదు. సో, ఏ బి కంటే అలాగే సి కంటే పెద్దదైతే అప్పుడు ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 కండిషన్స్‌లో ఏది ఫాల్స్ అయినా ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు బిని చెక్ చేయాలి. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇప్పుడు బి అనేది ఏ కంటే అలాగే సి కంటే పెద్దదైతే గనక అప్పుడు బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. సో, ప్రింట్ఎఫ్‌లో లార్జెస్ట్ నంబర్ ఈజ్ %d, బి అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అంటే బి ఎయిదర్ ఏ ఆర్ సి ఈ రెండిట్లో ఏదో ఒక నంబర్ కంటే చిన్నది అని తెలిస్తే గనక ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఎల్స్ ఇఫ్‌లో ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. ఎల్స్‌లో ఏంటి? సి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ కండిషన్‌లో ఏ ఈజ్ లార్జెస్ట్ అనేది ఫాల్స్ అయింది. ఎల్స్ ఇఫ్‌లో బి ఈజ్ లార్జెస్ట్ అనేది ఫాల్స్ అయింది. ఏ, బి 2 లార్జ్ కాకపోతే ఇంకొన్న సియే లార్జెస్ట్ కాబట్టి ఎల్స్‌లో సి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఎంటర్ 3 నంబర్స్ అని అడిగింది. 12, 36, 56 ఇద్దాం. లార్జెస్ట్ ఈజ్ 56 అయింది. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈసారి 100, 40, 60 ఇద్దాం. ఇప్పుడు లార్జెస్ట్ ఈజ్ 100 అని ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈసారి 500, 5000, 200 అని ఇద్దాం. ఇక్కడ లార్జెస్ట్ ఈజ్ 5000 అని ప్రింట్ అయింది. సెకండ్ నెంబర్ లార్జెస్ట్ ఇక్కడ. సో, ఈ లాజిక్‌ని నేను మీకు మళ్ళీ డ్రై రన్ చేసి చూపిస్తాను. సపోజ్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30 ఇలా ఎంటర్ చేసాడు అనుకుందాం యూజర్. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇఫ్ బ్లాక్‌లోకి వెళ్తుంది. ఇఫ్‌లో ఏముంది? ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి ఈ 2 కండిషన్స్ ట్రూవా కాదా చెక్ చేస్తుంది. ఏ అంటే ఎంత? 10 ఈజ్ గ్రేటర్ దాన్ బి ఎంత? 20. అలాగే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏ ఎంత? 10 గ్రేటర్ దాన్ సి 30. సో, ఈ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. 10 గ్రేటర్ దాన్ 20 అండ్ ఆల్సో 10 గ్రేటర్ దాన్ 30. ఇవి ట్రూవా చెక్ చేద్దాం. 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ కదా! సో, ఫాల్స్ అండ్ 10 గ్రేటర్ దాన్ 30 అది కూడా ఫాల్సే కదా! సో, ఇది ఫాల్స్‌నిస్తుంది. అంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అవుతుంది. ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఈ ప్రింట్ఎఫ్ ఇఫ్ లోపల ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్‌లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏముంది? ఎల్స్ ఇఫ్ ఉంది. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి. అది కూడా ట్రూవా కాదా చెక్ చేసుకుంటుంది నెక్స్ట్. బి అంటే ఎంత? 20 గ్రేటర్ దాన్ ఏ అంటే 10 అండ్ మళ్ళీ బి అంటే ఎంత? 20 గ్రేటర్ దాన్ సి అంటే ఎంత? 30. సో, ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ట్రూవా కాదా చెక్ చేస్తుంది. 20 గ్రేటర్ దాన్ 10 ట్రూవా? 20 పెద్దదే కదా 10 కంటే. సో, ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? 20 గ్రేటర్ దాన్ 30 అది ట్రూవా? కాదు కదా! 30 కంటే పెద్దది కాదు. సో, ఇది ఫాల్స్‌నిస్తుంది. ఈ లాజికల్ ఎండ్ ఎప్పుడు ట్రూనిస్తుంది? 2 ట్రూ అయితేనే. ఇక్కడ 2 ట్రూ అవ్వలేదు. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ అయింది. సో, ఇది ఫాల్స్‌నిస్తుంది. ఈ ఎల్స్ ఇఫ్ కూడా ఫాల్స్‌నే ఇచ్చింది కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ లోపల ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. సో, ఈ ఎల్స్‌లో ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి లార్జెస్ట్ ఈజ్ సి. లార్జెస్ట్ ఈజ్ సి అంటే ఏంటి? 30. సో, లార్జెస్ట్ ఈజ్ 30 అని ప్రింట్ అవుతుంది మనకు అవుట్‌పుట్‌లో. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి ఏ ఈక్వల్ టు 300, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 10 ఇలా ఇచ్చాడు అనుకుందాం యూజర్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇఫ్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది. ఇఫ్‌లో ఏముంది? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి
అండ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ సి. ఏ వాల్యూ ఎంత 300 ఈస్ గ్రేటర్ దాన్ బి అంటే ఎంత 5 అండ్ ఏ 300 ఈస్ గ్రేటర్ దాన్ సి ఎంత 10. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 300 గ్రేటర్ దాన్ 5 ఇది ట్రూ ఆ ఫాల్సా? ట్రూయే కదా. అండ్ 300 గ్రేటర్ దాన్ 10 ఇది కూడా ట్రూయే కదా. సో ఈ 2 కండిషన్స్ ట్రూ కాబట్టి ట్రూ వస్తుంది అవుట్పుట్. ఇఫ్ లోపల ట్రూ వచ్చింది కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల ఏముంది? లార్జెస్ట్ ఈజ్ ఏ అని ప్రింట్ చేయమంది. లార్జెస్ట్ ఈజ్ 300 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 7 అని ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఈ 2 కండిషన్స్ ట్రూవా కాదా చెక్ చేస్తుంది. ఏ ఎంత 5 ఈస్ గ్రేటర్ దాన్ బి ఎంత 20 అండ్ ఏ ఎంత 5 ఈస్ గ్రేటర్ దాన్ 7. 5 ఈస్ గ్రేటర్ దాన్ 20 అది ట్రూవా ఫాల్సా? ఫాల్స్ కదా. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అండ్ 5 ఈస్ గ్రేటర్ దాన్ 7 ఇది ట్రూవా ఫాల్సా? ఇది ఫాల్సే కదా. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్నిచ్చింది అంటే ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇఫ్ లోపల ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లోకి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్లో కండిషన్ ఏముంది? బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అని ఉంది. సో ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు బి ఎంత 20 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఎంత 5 అండ్ బి ఎంత మళ్ళీ 20 ఈస్ గ్రేటర్ దాన్ సి 7. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ట్రూ ఆ ఫాల్సా చెక్ చేస్తుంది. 20 ఈస్ గ్రేటర్ దాన్ 5 ట్రూయే కదా. సో ట్రూ. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? 20 ఈస్ గ్రేటర్ దాన్ 7 అది కూడా ట్రూయే కదా. సో మనకు ట్రూ వస్తుంది అవుట్పుట్. సో ఎల్స్ ఇఫ్లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్లో ఉన్న ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్లో ప్రింట్ఎఫ్ ఏముంది? లార్జెస్ట్ ఈస్ బి అని ఉంది. సో లార్జెస్ట్ ఈస్ 20 అని ప్రింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఉన్న ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఎందుకంటే ఇఫ్ లోపలికి వెళ్ళింది. ఇఫ్ లోపలికి వెళ్ళాక ఇఫ్ లోపల ఉన్న కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా మిగతా ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ ఇంకా నెక్స్ట్ ఏ స్టేట్మెంట్స్ ఉన్నా అవేమో ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్గా ఎల్స్ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ ఇంకేమైనా ఫంక్షన్స్ ఉంటే వాటికి వెళ్తుంది లేదా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతుంది అక్కడితో. ఓకే, సో ఇది లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.